హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్ అనమాట. ఇంకొక కొత్త బ్లాగ్ స్టార్ట్ చేశాను. అంటే మేము సండే ఒక లాంగ్ ట్రిప్ లాగా ప్లాన్ చేసామన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాము. అక్కడ కొంచెం ఫంక్షన్ ఉండింది, దాన్ని అటెండ్ చేసేద్దాం అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది అనమాట. అందుకని పాపము మహేష్ని కొంచెం ప్రాణం తినేసి తీసుకెళ్ళాను అనమాట. అంటే లాంగ్ డ్రైవ్ సూపర్‌గా ఉండింది. వెదర్ చూడండి. అంటే ఈ శ్రావణ మాసంలో మనకి ప్రకృతి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది అనేదాన్ని ఔట్ సైడ్ వెళ్తేనే కనిపిస్తుందనమాట. అంటే అస్సలు ఇప్పుడు చూడండి, మేము పోతూ ఉండేది నాకు తెలిసి 9 అనుకుంటా. ఎండ లేదు, ఏమీ లేదు. పచ్చని చెట్లు అసలు న్య చూడండి, అది ఆ గ్రీనరీ అదంతా చూస్తూ ఉంటే చల్ల గాలి. అప్పుడప్పుడు ఆ వర్షం కురుస్తోందనమాట. అంటే ఎంత బాగా ఉంది ఆ వెదర్ అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చానా బాగుంది. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు వెళ్ళాలనిపిస్తది. బట్ సండే మేము ప్లాన్ చేసామంట. మహేష్‌ని బంక్ వేసి ఆ రోజు నేను ప్లాన్ చేశాను. ఫైనల్లీ మహేష్ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వచ్చాడనమాట పాపం. హెవీ ట్రిప్పే. ఎలా అంటే 1 డేలో వెళ్ళి రావడం అనేది కొంచెము కష్టమే. ఆహ్, ఒకప్పుడు నేను మా కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడంతా కూడా నీ హాబీ ఏమేంటంటే నీకేమి ఇష్టము అంటే ట్రావెలింగ్ అని చెప్పేదాన్ని. అంటే ట్రావెలింగ్ చానా బావుంటుంది. కానీ ట్రావెలింగ్ ఈ పిల్లలు వీళ్ళంతా అయినప్పటికీ మనకి ట్రావెలింగ్ అంతా కూడా కొంచెము వద్దురా స్వామి అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే పిల్లలు కదా! వాళ్ళు పాపం అంత లాంగ్ జర్నీ చేయలేరనమాట. నాకు కూడా ఒకసారి అనిపిచ్చేసింది. అంటే నా డుమ్ముగానికి కొంచెం సెట్ అవ్వలే ఆ వెదర్ అనమాట. ఈక్షిత ఓకే. తనేమి ఎప్పుడైనా ఎన్ని వెదర్‌కి సెట్ అవుతది. బట్ మా డుమ్ముగాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగే లేసినాము. లేసి జర్నీ స్టార్ట్ చేసినాము. పాపము వానికి నిద్రంతా ఓకే గానీ, మేబీ ఫుడ్డు సరిపోలేదనుకుంటాను. పాలు తాపినాము. ఆ తర్వాత ఔట్ సైడ్ ఫుడ్ గదా! వాడు ఎక్కువ ఔట్ సైడ్ ఫుడ్ తినడనమాట. వానికి కొంచెం ఇరిటేషన్ అనిపిస్తది. ఇంట్లో ఫుడ్ తింటే ఓకే. పిల్లలు మేబీ అందరికీ అంతే. ఇంట్లో ఫుడ్డే ఎప్పుడు గుడ్ అనిపిస్తది. చూడండి, బెంగుళూరు అంతా కూడా గ్రీనరీ అనమాట. ఇంతకుముందు ఇంకా చానా బావుండింది. నేను స్టార్టింగ్ బెంగుళూరుకొచ్చినప్పుడైతే ఇంకా చానా ఎవ్రీ డే వానొచ్చేదనమాట. ఇప్పుడు ఓకే. కొంచెము డెవలప్‌మెంట్ అనేది చేయాలి గదా! ఎప్పుడన్నా గూడా. కొంచెం చెట్లు నరకడం అవి చేశారు తప్పితే అంతకుముందు చానా బావుండింది. ఆఫ్‌కోర్స్ చేయాల్సొస్తది. మనము ఎదుగుతున్నప్పుడు కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అనేది జనాలకి ట్రాఫిక్ ఇవన్నీ కాకుండా మెట్రో ఇవన్నీ చేయాల్సొస్తది గదా! ఓకే. అడ్జస్ట్ చేసుకోవాల, మన సిటీ గదా! ఆహ్, ఇంక పోతే చూడండి, బెంగుళూరు అయితే నాకెప్పుడూ ఇష్టమే. ఇప్పుడు గూడా ఇష్టమే. ఈ జర్నీ అయితే ఆఫ్‌కోర్స్ నేను ఇంతకుముందు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడా అంతే. ఎప్పుడు ఆ కిటికీ పక్కన కూర్చొని చూసుకుంటూ ఉండేదనమాట. ఒకసారి నేను, మహేషు బెంగుళూరు నుంచి మా ఊరికెళ్ళేటప్పుడంటే మహేష్ కిటికీ పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాననమాట. మహేష్ చూడాల. "ఏమి కుక్కపిల్ల గట్ట చూస్తూనే ఉంటావు, పక్కన వాళ్ళతో మాట్లాడవా?" అనేవాడు. అంటే అంత ఇష్టం అనమాట నాకి. అంటే ఆ కిటికీ పక్కన కూర్చొని అది చూసుకుంటూ ఉంటే ఆ వెదర్ అనేది భలే ఉంటుందనమాట. అంటే మన థాట్ మనకి మైండ్‌లో వెళ్తూ ఉంటుంది. అంటే ఏమో సాధించాలా, ఏమన్నా చేయాలా అని ఏదైనా థింకింగ్ ఉంటుంది. అంటే మనల్ని కొంచెం తక్కువగా చూస్తుండే వాళ్ళ దగ్గర మనము బాగా బతికి చూపించాలా అనే థాట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అన్నీ ఎళ్తూ ఉంటాయన్నమాట. బావుంటుంది. అంటే మన లోకము మైండ్‌లో ఒక లోకము, కళ్ళ ముందు ఆ గ్రీనరీ ప్రకృతి కనిపిస్తా ఉంటే ఫీలే డిఫరెంట్‌గా ఉంటుందనమాట. నాకు చానా ఇష్టము. ఫైనల్లీ ఒకసారి ట్రై చేశాను. ఎప్పుడు ఇంతకుముందు అంటే నేను కాలేజ్‌లో ఉన్నప్పుడంతా కూడా ఒక్కదాన్నే కదా! ఆరాంగా వెళ్ళేసి వచ్చేటప్పుడు బావుండేది. ఇప్పుడు ఓకే. బట్ పిల్లలు ఇంకొంచెం పెద్దగా అయితే బావుంటుంది. పాపం వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండాలి గదా! బట్ ఫైనల్లీ ఓకే. జర్నీ అనేది నాకి బాగా ఇష్టము. చానా ఇష్టము అనమాట. కానీ అదే ఇప్పుడు గూడా ఓకే. వెదర్ అంతా కూడా సూపర్‌గా ఉండింది. ఆ ఔట్ సైడ్ వెదర్ అయితే అప్పుడప్పుడు కొంచెం ముందరికెళ్ళామనుకోండి, మళ్ళీ వర్షం పడేదనమాట. ఆ వెదర్ అంతా గూడా. అంటే ఎప్పుడైనా తెలీదు, ఒక్కోసారి బాధ అనిపిస్తది. చానా బాధనిపిస్తది. లేదా చానా ఖుషి అనిపిస్తది. అలాంటప్పుడు మనకు నచ్చినట్టు మన ప్రకృతికి దగ్గరలో వెళ్తే మనకి చానా హ్యాపీగా ఉంటదనమాట. ఆఫ్‌కోర్స్ అందరికీ బ్యాడ్, గుడ్ అనేది జరుగుతూ ఉంటది. అప్పుడు మీరు ట్రై జేయండి. అంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉండి సాడ్‌గా ఉండేది లేదా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఔట్ సైడ్‌కి ఒకసారి అంటే లాంగ్ డ్రైవ్ గాని, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి గాని ఒకసారి ఎళ్ళండి. మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటది. ఎట్లో మనము హ్యాపీగా ఉంటామనమాట. ఒక దగ్గర ఆపామనమాట. ఆపేసి ఈక్షితని
మామూలు లంచ్ లేదా సారీ బ్రేక్‌ఫాస్ట్ ఏం కావాలమ్మా అని అడుగుతున్నాము. యాజ్ యూజువల్ ఈక్షిత దోస తినలే, పెట్టలే. బట్ దోస ఆర్డర్ చేసిందనమాట. నేను నా కొడుకు సింపుల్‌గా ఇడ్లీ వడ ఎక్కడ పోయినా మా ఫేవరెట్ ఇడ్లీ వడ ఆర్డర్ చేసాము. తిన్నామనమాట. డుమ్ముగాడు, నేను, ఇంకా మహేష్ హాయ్ చెప్తాడు చూడండి ఇప్పుడు. మహేష్, నేను, మళ్ళీ ముని ముగ్గురు, నలుగురు 5 జనం వెళ్ళామనమాట. చూడండి. అంటే ఆ రెస్టారెంట్ కూడా బాగుండింది. బట్ పూరి బాలే. అక్కడ పూరి తినేసి మావాడు డైరెక్ట్‌గా వామిట్ చేసుకుండు. ఎందుకో తెలీదు గానీ, మేబీ ఆయిల్ కొంచెం బాలేదనుకుంటా. పూరి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ప్రిఫర్ చేయకూడదు. బట్ మహేష్‌కి ఎందుకు పూరి ఇష్టమో నాకు తెలీదు గానీ, తిన్నాడు పాపం. మా డుమ్మగానికి అది పట్టలేదనమాట. హ్మ్. ఓకే. ఓకే. ఇడ్లీ వడ ఓకే. మనం ఎక్కడ తిన్నా కూడా సేమ్ టేస్ట్ బానే ఉంటుంది. దోస కూడా ఓకే. ఓకే. అంత బాగా ఏం లేదు. ఓకే. ఇదైతే రెస్టారెంట్ బానే ఉంది. బట్ ఫుడ్ అయితే అంత బాలేదు. ముని మరియు ఈక్షిత వాళ్ళ బాబాయ్ దగ్గరుంది. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ మహేష్‌కి పెట్రోల్ ఏసుకుందామని ఎళ్తే ఒక 2, 3 దగ్గర అసలు దొరకనేలేదు. ఇది చూడండి, ఇక్కడ ఓపెనింగ్ ఉండిందనమాట. ఇది కూడా ఓపెనింగ్. పెట్రోల్ లేదు. పెట్రోల్, డీజిల్ అవ్వట్లేదు. ఇది చూడండి. అంటే ఇది కర్ణాటక సైడ్ కాబట్టి వాళ్ళు మా ట్రెడిషన్ దీన్ని నా ఓపెనింగ్‌కి డాన్స్ అదిలాగా పెట్టినారనమాట. అంటే ఎమ్మెల్యే ఎవరో రావాలనేసి మేబీ వెయిట్ చేస్తున్నారనుకుంటా ఓపెనింగ్‌కి. అది కొంచెం చూసినాం మేము. అంటే బాగా డాన్స్ అంతా చేశారు. బట్ అదంతా కవర్ చేసే కాలే నాకి. బావుండింది. కథక్కళి, భరతనాట్యం లాగా చేశారనమాట జోరుగా. అది కొంచెము బావుండింది. ఒక 2, 3 మినిట్స్ కూర్చొని చూసామనమాట. ఓకే. ఇంక మళ్ళీ లేదనేసి మళ్ళీ మా ప్రయాణం అనేది సాగిందనమాట. అట్లే స్ట్రెయిట్ వెళ్ళేసి ఇంకొక దగ్గర చూసాడు మహేష్. మేబీ అక్కడ కూడా లేకపోయిందో నాకు తెలిసి ఒక 3, 2 దగ్గర లేనే లేదసలు. మళ్ళీ ముందుకెళ్ళేసి ఏసుకున్నాం. అంటే ఒక్కోసారి అట్లా జరుగుతదనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్. అంటే చూడండి, ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీ 11 గంటలు అనుకుంటా. 11:30, 11, 12 అనుకుంటా. చూడండి, ఎండ లేదు. క్లౌడ్స్ చూడండి. అంటే ఆ మోడాలన్నీ కూడా నల్లగా వర్షం పడేలాగా సూపర్. ఆ వెదర్ అయితే అద్భుతంగా ఉండింది. చూసేదానికి ఆ ఫీల్‌కి భలే ఉండింది. నాకైతే చానా ఇష్టమైంది. నాకు లాంగ్ జర్నీ అంటే చెప్పాను కదా! చానా ఇష్టము. బట్ ఇదైతే ఇంకా సూపర్‌గా ఉండింది ఈ జర్నీ అనమాట. హ్మ్. ప్రకృతిని ప్రేమించడం అందరికీ ఇష్టమే అనుకుంటా. బట్ నాకు కూడా ఇష్టమే. ఇంకా చానా ఇష్టము. అందుకనే మీకందరికీ ఒకసారి మా జర్నీ, ట్రావెల్ ఇదంతా నేచర్ చూపించాలా అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. మీకందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ముందుకెళ్ళామనమాట. లాంగ్ జర్నీ పొద్దున్నే 12:00 వెళ్ళామనమాట. 12:30, 12:30 కెళ్ళాము మేమక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అనమాట. మళ్ళీ 2:00 అనుకుంటా. 2:30కి కొంచెం ఫంక్షన్ అటెండ్ చేసి, భోంచేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట అక్కడి నుంచి. బట్ ఆ హైవే కాబట్టి పెద్దగా మనకి హెవీ అనిపించదు. ఎందుకంటే మనకి రోడ్ అంతా కూడా సూపర్‌గా ఉండింది. అంతా హైవేనే. మీకు ఎవరన్నా గెస్ చేయండి చూద్దాం, ఇది ఏ హైవే అయ్యుంటుంది అనేసి ఫ్రెండ్స్ మీకి. మొత్తానికైతే మాకు ఈ జర్నీ చానా బాగా సాగింది. ఫైనల్లీ సండే మహేష్‌ని ట్రిప్‌కి తీసుకెళ్ళమని బంక్ వేసి తీసుకొని వెళ్ళాడనమాట. మహేష్ ఎప్పుడు యాజ్ యూజువల్ డ్రైవర్‌గా ఉండేస్తాడనమాట ముందు. ఈక్షిత వాళ్ళ బాబాయ్ ఇద్దరు ముందు కూర్చున్నారు. నేను నా కొడుకు వెనక ప్రశాంతంగా ఉన్నామనమాట. అక్కడికి మా అక్క వాళ్ళొచ్చారు. ఈక్షిత జంప్ అనమాట. 1 డే స్కూల్ హాలిడే వస్తుంది కదా అనేసి మా పెద్దమ్మ వాళ్ళ జతలో వెళ్తామనేసి వెళ్ళిపోయిందనమాట. ఓకేలే అని ఓకే అయిపోయాననమాట. ఇది మా ఫంక్షన్ నుంచి రిటర్న్ అయ్యామనమాట. రిటర్న్‌లో ఇలా వీడియో చేయాలనిపించింది. అందుకనే ఒక వీడియో ప్లాన్ చేశాననమాట. మేబీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.